హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్యన ఒక అతను ఒక విలేజ్ నుంచి వచ్చాడు. సో అతను చెప్పిన హిస్టరీ చూస్తూ అంటే ఈ విషయం మీతో కూడా షేర్ చేసుకుందామని అనుకున్నాను. సో పర్టికులర్గా అతనికి 2020లో ఆ ప్రాంతంలో ఒక ఈ స్టమక్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ జరిగింది. సో స్టమక్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ జరిగితే కనుక సర్జరీ చేసుకొని గ్యాస్ట్రెక్టమీ సమ్ పర్టికులర్ ప్రొసీజర్ జరిగిన తర్వాత అతను ఊరికి వెళ్ళిపోయాడు. సో ఈజ్ నాట్ ఇన్ ఫాలో అప్, యాక్చువల్గా రెగ్యులర్ ఫాలోఅప్లో లేడు. సో సడన్గా ఈ 2020 నుంచి చెకప్లకి రావడము అంతా మానేశాడు. సో సడన్గా ఇప్పుడు బ్లోటెడ్ అబ్డమెన్, సో విత్ ఈ పీడల్ ఎడిమా అన్నిటితో ప్రజెంటేషన్ అయ్యాడు. ఇది ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మనకు చాలా వరకు మనకు ప్రొఫెషనల్స్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, ఒక పర్టికులర్ ఇమాజినేషన్లో ఉంటారు. సర్జరీ ఒక్కటే ఈ క్యాన్సర్కి వైద్యం అనేసి ఒక అపోహ ఉంది. బట్ ఇప్పుడు వైద్యం విధానంలో కూడా మొత్తం మార్పులు వచ్చినాయి. ఎందుకంటే దాని ప్రోటోకాల్స్ ప్రతి ఆర్గాన్ క్యాన్సర్కి ఒక ప్రోటోకాల్ అనేది ఫామ్ అయింది. అకార్డింగ్ టు NCCN ప్రోటోకాల్స్, అకార్డింగ్ టు మనకు గైడ్ లైన్స్ ప్రకారము, క్యాన్సర్ ట్రీట్మెంట్ గైడ్ లైన్స్ ప్రకారము మొత్తం ఆర్గాన్స్కి, ఎవ్రీ ఆర్గాన్ క్యాన్సర్కి ఒక పర్టికులర్ ప్రోటోకాల్ అనేది ఉంటుంది. సో ఎస్పెషల్లీ దీన్ని కలిపి అన్ని మొడాలిటీస్ని కలిపి ఇప్పుడు మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ ఆర్ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది కామన్ అప్రోచ్ అయింది. సో ఇందులో సర్జరీ తర్వాత అవసరమైతే రేడియోథెరపీ, అవసరమైతే కీమోథెరపీ, అవసరమైతే ఇమ్యూనోథెరపీ, హార్మోనల్ థెరపీ, డిపెండింగ్ అపాన్ క్యాన్సర్ ఆ సైట్ని బట్టి, సో దాన్ని బట్టి మనం మొత్తం ట్రీట్మెంట్ మారడానికి అవకాశం ఉంది. సో ఎస్పెషలీ ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్లో చూస్తే కనుక మనం బ్రెస్ట్ క్యాన్సర్ని ఫస్ట్ సర్జరీ అంటే మాస్టెక్టమీ చేసిన తర్వాత మన పోస్ట్-ఆప్ హిస్టోపథాలజీ రిపోర్ట్ని బట్టి కీమోథెరపీ చేస్తాం. అవసరమైతే ఇఫ్ ఇట్ ఈస్ క్రాసింగ్ T2 లీజన్స్ అయితే కనుక దెన్ డెఫినెట్లీ వీ నీడ్ రేడియేషన్ కూడా మనకు అవసరం వస్తుంది. సో బేస్డ్ ఆన్ మనం రిసెప్టార్ స్టేటస్ వాటిని బట్టి మనం హార్మోనల్ థెరపీ కూడా మనం యాడ్ చేస్తున్నాం. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే చాలామందికి ఒక అపోహ ఏంటంటే సర్జరీతో మొత్తం ట్రీట్మెంట్ చేసేయచ్చు, మనం ఒక పర్టికులర్ ట్యూమర్ని రిమూవ్ చేయడం అంటే కనుక మనం కంప్లీట్ క్యాన్సర్ని తీసినట్లు కాదు, రిమూవ్ చేసినట్లు కాదు, మనం కంప్లీట్గా అవాయిడ్ చేసినట్లు కాదు. సో కంప్లీట్ ట్రీట్మెంట్ ఆ ప్రోటోకాల్ ఖచ్చితంగా ఫాలో అయినప్పుడే ఈ ట్రీట్మెంట్కి మనకు వాల్యూ ఇచ్చినట్లుంటుంది. సో మీ ఆంకాలజిస్ట్ ఎవరైనా కావచ్చు, సో వాళ్ళని అడిగి కంప్లీట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ని తీసుకొని దానికి తగ్గట్లు మీరు వైద్యం చేసుకుంటే 100% క్యూర్కి ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. థ్యాంక్ యూ.